Good afternoon and welcome to the Hindu editorial detailed analysis. Today, the 11th of June, we are going in for about climate and the kind of impact it is having. So, the regular routine where we have the heading, then we go in for the analysis and finally we'll do the vocabulary. Yeah. So, what is the author? The byline by a personality from Indian Institute of International Law, Delhi, says a push for more climate action. అంటే వాతావరణం గురించి మనం ఇంకొద్దిగా ఎక్కువగా ఆలోచించాలి అని ఇవాళ జర్నలిస్ట్ గారు ఎవరైతే రాశారో బైలైన్ హిందూలోనే అని అంటున్నారు అనమాట. అంటే వాతావరణం గురించి మనం పర్యావరణం గురించి మనం ఇంకొద్దిగా యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు పుష్ ఇట్ లిటిల్ ఫార్వర్డ్ అంటున్నారు ఆయన. ఏమంటున్నారు ఆయన? ఇంటర్నేషనల్ క్లైమేట్ చేంజ్ లిటిగేషన్. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్నేషనల్గా క్లైమేట్ లిటిగేషన్ రీచ్ ద మైల్ స్టోన్. రీచ్ ద మైల్ స్టోన్, ఒక మైల్ రాయి అన్నమాట. లిటిగేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ cases being filed in the courts. So he is a person who is interested in litigation అంటాం. లిటిగేషన్ అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే ఒక ప్రాసెస్ అంటే కొంతమంది మనుషుల్ని ఒక కేసుని కోర్టుకు తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ మనకు జడ్జ్మెంట్ ఇస్తారు కోర్టు వాళ్ళు. ఓకే, సో ఎంత మనం డినై చేద్దాం అనుకున్నా కూడాను కోర్టు వారు చెప్పినట్టే వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మనం నడుచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఆయన? ఒక మైలురాయి అనగానే ఏంటి? ఇది మనకి జీవితంలో 10వ క్లాస్ పాస్ అవ్వడం, 12వ క్లాస్ పాస్ అవ్వడం, అండర్ గ్రాడ్యుయేట్ పాస్ అవ్వడం, ఇవన్నీ ఏంటి? ఇవి ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ మన జీవితంలో, అంటే ప్రాముఖ్యమైందన్నమాట. సో ఒకటేమొచ్చి కోర్టుకి తీసుకెళ్ళడం, ఇంకోటేమొచ్చి ప్రాముఖ్యమైంది. మొదటి లైన్లోనే ఆథర్ గారు అంటున్నారు, సో ఇంటర్నేషనల్ క్లైమేట్ చేంజ్ ఉత్తి భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటా వాతావరణం మారడం అన్నది ఆ లిటిగేషన్. అంటే ప్రతి కంట్రీ మా కంట్రీలో జరుగుతోందండి అని ఎవరో ఒకళ్ళు ఒక వాద్యం వేస్తున్నారు. సో లిటిగేషన్ రీచ్ ద మైల్ స్టోన్, ఒక మైల్ రాయ్, సిగ్నిఫికెంట్ ప్లేస్ ఆన్ May 21, 2024, గత నెల. వెన్ ది ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్, ట్రైబ్యునల్ అంటే ప్లేస్ వేర్ యూ కెన్ ఫైల్ యువర్ కేసెస్, మన గోడు వినిపించుకోవచ్చు. వాళ్ళు దాన్ని విని సముచిత సమాధానం చెప్తారు మనకి. మీరు ఇలా చేయండి, అలా చేయండి. లేదా మనం కంపెనీ మీద వేసామనుకోండి, వాళ్ళు ఒక తీర్పు ఇస్తారనమాట. సో వెన్ ది ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ, ఇదేంటండి? ITLOS, ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ. సో లా ఆఫ్ ద సీ డెలివర్డ్ అంటే వాళ్ళు ఒక ప్రొనౌన్స్మెంట్ చేశారు ఆ కోర్టు వారు. డెలివర్డ్ అండ్ అడ్వైజరీ ఒపీనియన్. మీరు ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది అని వాళ్ళు ఒక అడ్వైజ్ ఇచ్చారనమాట. ద డెలివర్డ్ అంటే ఇవ్వడం, ద డెలివర్డ్ చెప్పడం. అండ్ అడ్వైజరీ ఒపీనియన్ సాట్ బై, ఈ ఒపీనియన్ ఎవరండి సీక్ చేశారు? సీక్ ప్రెజెంట్ అనుకోండి, పాస్ట్ ఏమవుతుంది? సాట్. మాకు ఇది కావాలండి అని అడిగాం. సాట్ బై ద కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ లా. సో స్మాల్ కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్, కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ అన్నమాట, COSIS. దేని మీద అడిగారు అండి వీళ్ళు? ఆన్ క్లైమేట్ చేంజ్. దేని మీద అడిగారు? ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ లా. ఇది దేనికి సంబంధించి? కన్సర్నింగ్, రిగార్డింగ్ వాట్? కన్సర్నింగ్ ద స్పెసిఫిక్ ఆబ్లిగేషన్. ఒక ఆబ్లిగేషన్ అంటే ప్రతి కంట్రీ వాతావరణం పాడైపోతుంది, దాన్ని మనం ఎలాగ రక్షించుకోవాలి అని మనకంటూ మనకి ఒక మన వంతు మనం పర్యావరణం రక్షించుకోవాలి. కనుక మనం తక్కువగా చెత్తనో, ఎఫ్లూయెన్స్నో, వేడినో, కార్బన్ ఫుట్ ప్రింట్నో
పర్యావరణ కాలుష్యం అయ్యే గ్యాసెస్ వదలడం, ఇవన్నీ మనకు మనం తగ్గించుకుంటూ ఉండాలి. అలా అన్ని కంట్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది అడుగుతున్నారు అనమాట. సో ఏమడిగారు? కన్సర్నింగ్ ద స్పెసిఫిక్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది పార్టీస్. ప్రతి ఒక్క కంట్రీకి ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. దేనికి? టు ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. UN కన్వెన్షన్ లా ఆఫ్ ద సీ. సో ఇవాళ మనం ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే క్లైమేట్ చేంజ్, సముద్రం, మహాసముద్రాల్లోని వాతావరణ మార్పులు. అక్కడ చాలా మట్టుకు జరిగే అందులో ఉండే చేపలు కానీ, అందులో ఉండే మొక్కలు కానీ, అందులో ఉండే ఫ్లోరా, ఫానా, టర్టిల్స్, ఆల్ లివింగ్ క్రీచర్స్ in the sea are getting spoiled or dead or extinct because of ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? పర్యావరణ కాలుష్యం వలన. ఓకే, సో ఆన్ క్లైమేట్ చేంజ్ ఏమడిగారు ఆథర్ గారు? వెంటనే ద స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ టు ద పార్టీస్ టు ద యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. దేని మీద? ఆన్ క్లైమేట్ చేంజ్. వాతావరణం మారుతోంది. వాతావరణం మారుతుంటే మనం ఏం చేయాలి? మిటిగేట్ చేయాలి. మిటిగేట్ అంటే టు రెడ్యూస్. మిటిగేట్ అంటే ఏంటి? టు రెడ్యూస్. ఏంటి? ద COSIS అంటే ఏంటి? ద క్లైమేట్ చేంజ్ కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ స్టేట్స్. ద కమిషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్. ఇది ఎందుకు సెటప్ చేశారు? 2021 ద ITLOS అంటే ఏంటి? మనకి అడ్వైజరీ ఒపీనియన్ జనరేట్స్ మోర్ అటెన్షన్. ద ITLOS ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ఇది ఒక అడ్వైజరీ ఒపీనియన్ ఇస్తే అది జనరేట్ చేసింది ఏంటి? మోర్ అటెన్షన్. అందరి కళ్ళు దాని మీద పడే దృష్టి పడింది అనమాట. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ అడ్వైజరీ ప్రొసీడింగ్స్. ఎటువంటి సందేశం వాళ్ళు ఇచ్చారు, ఎలా నడవడికి ఎలా చేసుకోవాలి, అడ్వైజరీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఎక్కడ డిసైడ్ అయ్యాయండి? టు బీ డిసైడెడ్ బై, ఇంకా డిసైడ్ అవ్వాలి. ఎక్కడ? బై ద ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, రాబోయే భవిష్యత్తులో. ఆన్ ది దేనిపైన ఈ కేసు అని దేని మీద విచారణ చేస్తున్నారు? ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్, ప్రతి కంట్రీ, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటి? లిటిగేషన్, టేకింగ్ ద మ్యాటర్ టు ద కోర్ట్, మైల్ స్టోన్, ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్, ట్రైబ్యునల్, ప్లేస్ వేర్ యూ ఆస్క్ ఫర్ సమ్ జస్టిస్. అయ్యా మాకు ఇది జరుగుతుంది అన్యాయం, మీరు కాస్త మాకు చెప్పండి అని. అడ్వైజరీ ఒపీనియన్, మీరైతే ఏం చేస్తారు, మమ్మల్ని ఎలా చేయమంటారు, అడ్వైజరీ ఒపీనియన్ అడుగుతున్నాం. మిగతావన్నీ ఆబ్లిగేషన్, వాళ్ళు మనకి హెల్ప్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. కన్సర్న్స్, చాలా కన్సర్న్స్ ఉంటాయి ప్రతి మనిషికిను, అన్నిటినీ మనం అడ్రస్ చేయలేం. ఓకే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లోటుబాట్లు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఏమడిగారు ఆథర్ గారు? ఇదంతా మిటిగేట్ చేయాలి. క్లైమేట్ మిటిగేట్ అంటే ఏంటి? రెడ్యూస్ చేయాలి. తర్వాత ఏమడిగారు ఆయన? మాకు మీరు అడ్వైజరీ ప్రొసీడింగ్స్ ఇవ్వండి. ఓకే, దీన్ని ఎక్కడ డిసైడ్ చేయమన్నారు? ICJలో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో డిసైడ్ చేయమన్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు? న్యూ ఎలిమెంట్స్. ద ITLOS టుక్ ఎ రాడికల్ స్టెప్. నార్మల్గా కాదండి, క్వైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఎవ్వరూ ఊహించకుండా, అంటే ఊహకు కూడా అందలేదన్నమాట. అలాంటి స్టెప్ ఒకటి తీసుకుంది ITLOS. దేని మీద? బై యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఈ స్మాల్ ఐలాండ్స్. వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక రాడికల్ స్టెప్ తీసుకుంది. దేనికంట? విత్ ద ఎయిమ్, ప్రథమంగా దేనికంటే ఐడెంటిఫైయింగ్, గుర్తించాలి. ఏంటి? ది ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్. ఒక్కొక్క కంట్రీ ఏంటి, వాళ్ళు ఎలాగా ఆబ్లిగేట్ అయి ఉన్నారు పర్యావరణ కాలుష్యానికి తగ్గించడానికి. దట్ ఆర్ నాట్ పార్టీస్. ఇవి దేని మీద వాళ్ళు ఆబ్లిగేట్ చేయాలి? ఇప్పుడు COSIS, స్మాల్ ఐలాండ్ స్టేట్స్లో పార్టీస్ కాని వాళ్ళని ఈ అగ్రిమెంట్ ద్వారా ఎలాగ ఆబ్లిగేట్ చేయాలి. ఓకే, వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేయలేదు, కానీ వాళ్ళు కూడా మరి పర్యావరణానికి ఎంతో కొద్దిగా కాలుష్యం వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు సైన్ చేయని వాడిని ఎలాగ ఆబ్లిగేట్ చేస్తాం? దట్ ఈస్ వెన్, ఓకే, ద రిక్వెస్ట్ టచెస్ ప్రిన్సిపల్లీ
ఇప్పుడు మనం చేస్తున్న రిక్వెస్ట్, మనం ప్రాధేయపడుతున్నాం కదా వాళ్ళకి, ఆ రిక్వెస్ట్ టచెస్ ప్రిన్సిపల్లీ అపాన్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్. ఏమంటాడు? దట్ ఆర్ నాట్ పార్టీ టు ది అగ్రిమెంట్, దట్ ఆర్ నాట్ పార్టీ టు ద అగ్రిమెంట్ ఆథరైజింగ్. ఇప్పుడు దీనికి అంతటికి ఆథరైజింగ్, మాకు మీరు ఈ అధికారం ఇవ్వండి, ఆథరైజింగ్ దిస్ రిక్వెస్ట్. మీరు మెంబర్ స్టేట్స్ కాకపోయినా మీరు ఆబ్లిగేట్ అయి ఉండాలి. రిక్వెస్ట్ టచెస్ ప్రిన్సిపల్లీ అపాన్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్టీ టు ద అగ్రిమెంట్ ఆథరైజింగ్ ద రిక్వెస్ట్. ఓకే, మనకి ఈ రిక్వెస్ట్ని వాళ్ళు ఆథరైజ్ చేయాలి. సో ద రిక్వెస్ట్ ఇస్ టచింగ్ ప్రిన్సిపల్లీ అపాన్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్టీ. ద ట్రైబ్యునల్ ఇన్ ఇట్స్ ఒపీనియన్, మరి ఇదంతా ట్రైబ్యునల్ దగ్గర తీసుకెళ్ళారు కదా, దాని ఒపీనియన్లో ఏం చెప్పిందంటే కొన్ని ఎలా మీరు నడుచుకోవాలి అన్నది మనకి ఒక లిఖితపూర్వకంగా ఇచ్చారు. లైట్ డౌన్ వెరీ క్లియర్లీ దట్ అండర్ ఆర్టికల్ 194 clause 1 ఆఫ్ ది UNCLOS. మళ్ళీ ఒక్కసారి చూడండి, UNCLOS అనగానే దేనికి వచ్చింది? యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. సో ఆ చట్టంలోని సెక్షన్ 194 సబ్ క్లాజ్ 1లోని ద పార్టీస్ హ్యావ్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ టు టేక్ ఆల్ నెసరీ మెజర్స్. సో ఎవరెవరైతే పార్టీస్ ఉన్నారో కంట్రీస్, దే హ్యావ్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి, ఆబ్లిగేట్ అనమాట. టు టేక్ ఆల్ నెసరీ మెజర్స్ టు ప్రివెంట్, రెడ్యూస్ అండ్ కంట్రోల్ మెరీన్ పొల్యూషన్. మెరీన్ సముద్రంలో పొల్యూషన్ ఫ్రమ్ దేని నుంచి అంట? ఆంథ్రోపోజెనిక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ GHG. కానీ ఆంథ్రోపోజెనిక్ అంటే ఏంటి? ఓకే, ఆంథ్రోపోజెనిక్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ నుంచి మనం కాపాడుకోవాలి. సో ఆంథ్రోపోజెనిక్ అనగానే ఇదేంటంటే ఇదో రిజల్ట్ అనమాట. దేని నుంచి? ఎనర్జీ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇదొక ఎనర్జీ రిలేటెడ్ యాక్టివిటీస్. ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం కాల్చామనుకోండి ఫాసిల్ ఫ్యూయల్ని, అంటే పెట్రోల్ని, దాన్ని ఎలక్ట్రిసిటీ యూటిలిటీలోని, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లోని మనం జనరేటర్ లాంచ్ చేసి బళ్ళు లాంచ్ చేస్తాం. అగ్రికల్చర్లోని ల్యాండ్ యూజ్ మారుతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ యాక్టివిటీస్ అండ్ వేరియస్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ నుంచి మనకి ఈ ఆంథ్రోపోజెనిక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ దేర్ సోర్సెస్ వస్తాయన్నమాట. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం pH స్కేల్ చెక్ చేసుకోవాలి. pH స్కేల్ అనగానే ఏంటి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్లోని మనకి యాసిడిటీ ఎంత ఉంది, బేసిసిటీ ఎంత ఉంది, హిస్టరీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పొల్యూషన్ అంతా మనకి ఈ ఆంథ్రోపోజెనిక్లోని pH ఫ్యాక్టర్ నుంచి మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ప్రస్ఫుటంగా తెలుస్తుంది అన్నమాట. ద ఒపీనియన్ హెస్ ఆల్సో రిమూవ్ డౌట్స్. సో వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ ఎటువంటి క్వశ్చన్ మార్క్స్, మాకు ఇందులో పెద్దగా క్లారిటీ లేదండి, మాకు ఇందులో కాస్త సందేహం ఉందండి, సందేహాలు ఎన్నిటిని రిమూవ్ చేసింది, ఎటువంటి సందేహం లేదు ఇంకా. ఓకే, ఆల్ ది డౌట్స్ ఆర్ రిమూవ్డ్. వెదర్ ద రిలీజ్ ఆఫ్ CO2 by man, కార్బన్ డైఆక్సైడ్ అనగానే CO2 by man డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎందులో కంట? మెరీన్ ఎన్వైర్న్మెంట్, సముద్రంలోకి, సముద్రంలో ఉండే వాతావరణంలోకి. సముద్రం కంటే వాతావరణం ఉంటుంది కదా మరి. సో మెరీన్ ఎన్వైర్న్మెంట్ క్వాలిఫైస్ టు బీ ఇన్ ద కేటగిరీ ఆఫ్, ఇది ఒక కేటగిరీ పెట్టారు. ఏ కేటగిరీలోని? సబ్స్టెన్స్ ఆర్ ఎనర్జీ. ఈ మెరీన్ ఎన్వైర్న్మెంట్లోకి CO2 మనిషి చేసే కార్యక్రమాల్లో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ సబ్స్టెన్స్ ఆర్ ఈ ఎనర్జీ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్, దీంట్లోని చాలా దాగి ఉందన్నమాట. పొటెన్షియల్ అంటే చెయ్యగలిగే సామర్థ్యం. మంచా చెడు ఇప్పుడు చూడండి, ఆ సబ్స్టెన్స్కి చాలా శక్తి ఉంది అండ్ దాంట్లోని సామర్థ్యం ఉంది. ఏంటి? డెలిటీరియస్. వెరీ గుడ్ వర్డ్. డెలిటీరియస్ అనగానే ఏంటి? హార్మ్ఫుల్.
సో మానవుడు CO2తో చేసి ఓకే రిలీజ్ ఆఫ్ CO2 బై మ్యాన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ టు ద మెరీన్ ఎన్వైరన్మెంట్ క్వాలిఫైస్ టు బి ఆ వదులుతున్న గ్యాసులు ఇన్ ద కేటగిరీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ఎనర్జీ. అదొక కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ లేదా ఒక కైండ్ ఆఫ్ శక్తి హ్యావింగ్ ద పొటెన్షియల్ సామర్థ్యత ఏంటంట హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ దేని మీద మెరీన్ ఎన్వైరన్మెంట్ సముద్రాలు మహాసముద్రాల్లో ఉండే వాతావరణం అంతటికీ కాస్త తారుమారు చేసే శక్తి ఉంది దాగి ఉంది విదిన్ ద మెజరింగ్ ఆఫ్ ఆర్టికల్ 1 ఓకే క్లాజ్ 1 సబ్ క్లాజ్ 4 ఆఫ్ ది UNCLOSలోని ఇదంతా దాగి ఉంది. UNCLOS అనగానే ఏమంటున్నారు ఆథర్ గారు చూడండి. UNCLOS అంటే ఏంటి మనకి వెంటనే ఓకే మనం దేని గురించి మాట్లాడుతున్నాం వీఆర్ టాకింగ్ అబౌట్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. సో దీని గురించి మాట్లాడుతున్నారు అనమాట ఆథర్ గారు ఇందాకలా క్లియర్. సో హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అండ్ దిస్ వన్ క్లియర్. దీని గురించి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆయన ద ITLOS క్లారిఫికేషన్ మళ్ళీ ఓకే ఐమ్ అగైన్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఐమ్ గోయింగ్ బ్యాక్. ITLOS అనగానే ఏం రావాలి ద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ఏం చెప్తోంది లా ఆఫ్ ద సీది ఓకే ఏం చెప్తోంది అంటే ITLOS క్లారిఫికేషన్ ఆన్ కార్బన్. ద ITLOS క్లారిఫికేషన్ ఇస్తుంది ఆన్ కార్బన్ CO2 యాజ్ పొల్యూటెంట్ అంటే కాలుష్యం చేస్తుంది. బోల్స్టర్స్ సపోర్ట్స్ అనగానే ఏం రాసుకోవాలి మనం సపోర్ట్స్ పొల్యూటెంట్ కాలుష్యం అనమాట ఓకే కాలుష్యానికి కారణం ఎస్ దీనివల్ల అవుతుందండి సపోర్ట్ చేస్తుంది. ద పొజిషన్ టేకెన్ బై ద సైంటిఫిక్ కమ్యూనిటీ ఏమంది సార్ కార్బన్ను మ్యాన్ యూజ్ చేస్తున్న డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అది ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ కానీ ఓకే అది చాలా పొటెన్షియల్ ఉందండి అది చాలా హార్మ్ఫుల్ దేనికి మెరీన్ ఎన్వైరన్మెంట్కి. సో ఆ క్లారిఫికేషన్ ఆన్ కార్బన్ పొల్యూటెంట్ సపోర్ట్స్ ద పొజిషన్ టేకెన్ బై సైంటిఫిక్ కమ్యూనిటీ దట్ ద సర్ఫేస్ ఓషన్ అంటే మహాసముద్రం సర్ఫేస్ ఓషన్ అబ్జార్బ్స్ అంటే ఇట్ విల్ అబ్జార్బ్ సక్ చేసేస్తుంది అనమాట స్పంజ్ లాగా ఓకే దానిలోకి తీసుకుంటుంది. సర్ఫేస్ ఓషన్ అబ్జార్బ్స్ అరౌండ్ a quarter of the CO2 నూరు కానీ పంపించాం అనుకోండి 25% ఆఫ్ ద CO2 ఎమిటెడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ వాతావరణంలోకి మనం ఎమిట్ టు సెండ్ అవుట్ ఓకే ఎమిషన్స్ అన్నమాట. సో దాన్ని ఇన్ టు ది అట్మాస్ఫియర్ ఎంత తీసేసుకుంటుందండి మహాసముద్రం యొక్క సర్ఫేసు క్వార్టర్ తీసుకుంటుంది 100% అనుకుంటే 25% తీసుకుంటుంది అట్ ఇంక్రీజింగ్లీ ర్యాపిడ్ రేట్స్ రోజు రోజుకి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ వెరీ క్విక్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి గ్రోయింగ్ తీసేసుకుంటుంది అనమాట. రిజల్టింగ్ ఇన్ ద నెక్స్ట్ ఏమవుతుంది దీనివల్ల ప్రోగ్రెసివ్ అసిడిఫికేషన్ ఓకే ఏమవుతుంది ప్రోగ్రెసివ్ అసిడిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది మరి సీ వాటర్ అంతా పాడైపోతుంది. ప్రోగ్రెసివ్ ఏమన్నారు ఆథర్ గారు ఈజ్ బికమింగ్ ప్రోగ్రెసివ్ అసిడిఫికేషన్. సో ఇప్పుడు మనకి ప్రోగ్రెసివ్ అసిడిఫికేషన్ అనగానే ఏంటవుతుంది ఓకే ద లోవర్ ద pH అండ్ చేంజెస్ ద కార్బన్ కెమిస్ట్రీ ఇన్ సర్ఫేస్ సీ వాటర్స్ వెంటనే మనకేమవుతుంది a quarter of the rising atmosphere CO2 is taken by the ocean. వెంటనే ఏమవుతుంది ఇలా అవ్వడం వలన ఇట్ ఈస్ లోవరింగ్ ద pH ఓకే ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాను కదా అండ్ చేంజెస్ ద కార్బన్ కెమిస్ట్రీ ఇన్ సర్ఫేస్ సీ వాటర్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఓషన్ యాసిడిఫికేషన్ ఆఫ్ ద సీ వాటర్. ఇవే కాకుండా అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ do not have this effect. ఓకే మిగతా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఈ ప్రోగ్రెసివ్ అసిడిఫికేషన్ అన్నది అంత దారుణమైన ఎఫెక్ట్ లేదు.
ఇన్ అడిషన్ ఇదే కాకుండా ద సీ ఆల్సో, సముద్రం ఆల్సో అబ్జార్బ్స్ అంత 90% ఆఫ్ ది ఎక్సెస్ హీట్. హీట్ అంటే ఏంటి? జనరేట్ చేస్తుంది. ఎక్సెస్ హీట్ని 90% సముద్రం లాగేసుకుంటుంది. ఓకే, జనరేటెడ్ బై, ఇదంతా ఎవరండి క్రియేట్ చేస్తున్నారు? ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్, ప్రపంచం అంతా వేడెక్కిపోతుంది. రిజల్టింగ్ ఇన్ హయ్యర్ ఓషన్ టెంపరేచర్స్, మహాసముద్రాల టెంపరేచరు పెరిగిపోతుంది. అండ్ అల్టిమేట్లీ చివరాఖరిగా సీ లెవెల్ కూడా రైజ్ అవుతుంది. అల్టిమేట్లీ ఫైనల్లీ, ఓకే, ఫైనల్లీ ఈవెన్ ద sea level is also rising. Even the sea level is also rising. So next ఏమంటారు author? Understanding its legal importance. ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా దాని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రివెన్షన్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆర్ నో హార్మ్, ఎవరికి ఎటువంటి హాని కలగకూడదు. రూల్ విచ్ గవర్న్స్, ఇది ప్రతి కంట్రీ మీద ఒక లాలా ఉంటుంది, చట్టంలాగా. అదే గవర్న్ చేస్తుంది, అదే కంట్రోల్ చేస్తుంది. విచ్ గవర్న్స్ స్టేట్ బిహేవియర్, ఓకే, విచ్ కంట్రోల్స్ ద స్టేట్ బిహేవియర్ టువర్డ్స్ రెగ్యులేషన్. ఇదొక రెగ్యులేషన్లో ఏంటంట? ఆఫ్ షేర్డ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు నేను ఒక కంట్రీ, మీరు ఒక కంట్రీ, మన ఇద్దరి మధ్యన సముద్రం ఉంది. ఈ సముద్రం కాలుష్యం అయిపోతుంది అనుకోండి, మీరు వదిలిన ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్ నేను వదిలిన, సో నాకు ఎలాగో పర్యావరణం మీద కాస్త కాలుష్యం చేస్తున్నాను. నా కాలుష్యం మీ వరకు వచ్చింది అనుకోండి, ఎందుకు? మన ఇద్దరం ఆ గట్టు మీద మీరున్నారు, ఈ గట్టు వైపు నేనున్నాను. సో నేను చేస్తున్న పొల్యూషన్కి మీరు సఫర్ అవుతున్నారు. షేర్డ్ టువర్డ్స్ రెగ్యులేషన్ ఆఫ్ షేర్డ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మీరు మా వైపు వచ్చి చేపలు పట్టుకోవచ్చు, నేను మీ వైపు వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఖనిజాలు మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు. సో ఇలాంటప్పుడు స్టేట్ బిహేవియర్ని టువర్డ్స్ రెగ్యులేషన్ ఆఫ్ షేర్డ్ న్యాచురల్ రిసోర్సెస్ బిట్వీన్ 2 or more స్టేట్స్. ఎందుకంట? సో యాజ్ టు అవాయిడ్, అప్పుడు ఎటువంటి గొడవలు రాకుండా, టు అవాయిడ్ ట్రాన్స్ బౌండరీ హార్మ్. ఓకే, ట్రాన్స్ బౌండరీ హార్మ్ అంటే నా బౌండరీ నీలోకి వచ్చింది, నీ బౌండరీ నాలోకి వచ్చింది. నేను చేసే కాలుష్యం వల్ల, నువ్వు చేసే కాలుష్యం వల్ల నాకేం హాని కలగకూడదు, నీకు కూడా జరగకూడదు. ఓకే, ట్రాన్స్ బౌండరీ హార్మ్ ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ నేచర్. సిగ్నిఫికెంట్ అనగానే ఏం రావాలి మనకు వర్డ్? వెరీ ఇంపార్టెంట్ నేచర్. వెరీ ఇంపార్టెంట్ నేచర్. మన ఇంట్లోని మట్టి అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పడిస్తాం అనుకోండి, పక్కింటి వాళ్ళు కూడా రోడ్డు మీద పడిస్తారు అనుకో, అందరూ పడిస్తారు అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఎత్తటం లేదనుకోండి, మనం ఎటువంటి వాతావరణంలో ఉంటున్నాం? ఇల్లులో క్లీన్ ఉంది, బయట అంతా చెత్త ఉంది. ఆ చెత్త మళ్ళీ వెనక్కి వస్తుంటాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ వీఆర్ ఫేసింగ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ వీఆర్ ఫేసింగ్ అన్నమాట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి we are facing this kind of a situation. Clear? So that is what is happening. Author gar prakaram of a significant nature in another state. Ippudu emantunnaru aina has its 2 main limitations. Ikkada 2 main limitations ante beyond this point you can't go. There is a limitation. Okay, there is a limitation ante that is where your freedom ends. Beyond you can't go. Ending. Beyond we cannot go. Step on. Okay? Beyond we cannot step. That is where the limitation. 2 main limitations. Entanta when the rule is sought to be applied. Manu rule okati teeskoni దీన్ని అప్లై చేయండి అని అంటున్నాం అనుకోండి, టు రెగ్యులేట్ క్లైమేట్ క్రైసిస్. మీరు వాతావరణంలోని క్రైసిస్ అంటే మంచి కాదు, క్రైసిస్ అంటే ఇట్స్ అ డేంజరస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్, అ డేంజర్, అ ప్రాబ్లం. సో దెర్ ఇస్ అ ప్రాబ్లం హ్యాపెనింగ్ ఇన్ నేచర్ విత్ రిగార్డ్స్ టు ద క్లైమేట్. దాన్ని మనం ఏం చేయాలి? రెగ్యులేట్ చేయాలి. అంటే మనకి ఎల్పిజి సిలిండర్స్లో ఉంటుంది చూడండి, హై, లో, సిమ్ అని.
సో హై అవ్వకూడదు, మధ్యలో ఉండకూడదు, లోలో ఎలా మెయింటైన్ చేసుకోవాలి. సో టు రెగ్యులేట్ అంటే టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్ అట్ అట్ అ నార్మల్ పేస్. ద రెగ్యులేషన్ టు రెగ్యులేట్, టు ఆపరేట్ అట్ ఎలా చేసుకోవాలి, టు రెగ్యులేట్ ద థింగ్స్ అబౌట్ క్లైమేట్ క్రైసిస్. ఆథర్ గారు అంటున్నారు ఇట్స్ యాంకరింగ్ ఇన్ ఇది యాంకరింగ్ అంటే ఇప్పుడు ఎక్కడది ఆగింది, ఇట్ హాజ్ యాంకర్డ్ అంటాం కదా. ఇట్ స్టాప్స్ ఇన్ అ బైలాటరల్ ఫ్రేమ్ అంటే మనం సైన్ చేయాలి, అవతల కంట్రీ కూడా సైన్ చేయాలి. యూనిలాటరల్ కాదు, ఇట్ ఈస్ అ బైలాటరల్ ఫ్రేమ్. అండ్ ద ప్రిన్సిపల్ ఈజ్ నాట్ హెల్ప్డ్. దీనివల్ల ప్రిన్సిపల్ ఈజ్ నాట్ హెల్ప్డ్ అంటే కాలుష్యం వల్ల తగ్గించాలి అన్నది ఎంత తగ్గిద్దాం అనుకున్నా ఏదో కొద్దిగా ఎక్కడో దగ్గర వస్తుంది, కానీ ఆ వస్తుందాన్ని కూడా కాస్త ట్రీట్ చేసి పంపిద్దాము ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్ని మహాసముద్రాల్లోకి. ఎందుకంటే చేపలు, చెట్లు, పెద్ద పెద్ద తిమింగలాలు, టర్టిల్స్, ఓకే, సొరలు అండ్ పక్షులు ప్లాస్టిక్ వేస్ట్లు తినేసి గాలపగోస్ ఐలాండ్స్లో కూడా మనకి చనిపోయినప్పుడు ఈ ఆర్నిథాలజిస్టులు వాటి మీద అటాప్సీ చేస్తుంటే కడుపులో ప్లాస్టిక్ ఉండిపోయింది. ఎక్కడ ఈక్వెడార్, ఎక్కడ గాలపగోస్ ఐలాండ్స్ అంతవరకు ఈ చెత్త ఫ్లోట్ అయిపోతుంది మహాసముద్రాల్లో. అందుకనే కాలుష్యం ఆపండి, సముద్రాలు కూడా పాడైపోతున్నాయి అని జనాలు వాపోతున్నారనమాట. సో అండ్ ద ప్రిన్సిపల్ ఈజ్ నాట్ హెల్ప్డ్. ఎందుకంట కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి. అంటే ఆబ్స్టికల్స్ అనగానే మనకి అడ్డంకులు ఏమున్నాయి, అడ్డంకులు ఉన్నాయి. ఓకే, కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నమాట. క్లియర్? ఈ అడ్డంకులు ఏంటి? రిలేటింగ్ టు అట్రిబ్యూషన్. ఈ కాలుష్యం ఎవరి వల్ల జరుగుతుంది? అట్రిబ్యూషన్ అండ్ స్టాండింగ్. ఓకే, అట్రిబ్యూషన్ అండ్ స్టాండింగ్. పలానా వ్యక్తి చేశారు, పలానా వ్యక్తి వలన జరిగింది అని ఇన్ ఎస్టాబ్లిషింగ్ నిర్ధారించాలి. మనం ఏం చేయాలి? ఎస్టాబ్లిష్ చేయాలి. పలానా మనిషి వలన, పలానా మనిషి చేస్తున్న కార్యక్రమం వలన అన్నది మనం ఏం చేయాలి? ఎస్టాబ్లిష్ చేయాలి, నిర్ధారణ. ఓకే, ఎస్టాబ్లిషింగ్ అ బ్రీచ్. బ్రీచ్ అనగానే వైలేట్ ఆఫ్ ఆబ్లిగేషన్ టు క్లైమేట్ చేంజ్. మేము క్లైమేట్ చేంజ్కి ఎటువంటి హాని కలిగించవండి అని ఒప్పందం సైన్ చేసి దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్రీచ్ అంటే వైలేట్. వైలేట్ అంటే ఉల్లంఘన. వైలేట్ చేస్తున్నారంటే ఏంటి? ఉల్లంఘిస్తున్నారనమాట. దే ఆర్ వైలేటింగ్. నౌ వాట్ ఈస్ ద ఆథర్ ఫర్దర్ గోయింగ్ టు సే? ద ఒపీనియన్, ఈ ఒపీనియన్ బై సైడింగ్. మనం ఏం చేస్తున్నాం? ఈ కంట్రీ అనుకోండి, ఎవరో ఒకరి వైపు మనం మన పక్షపాతం చూపెడతాం. బై సైడింగ్ విత్ ద ప్రిన్సిపల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇప్పుడు మనం ఇటువైపు చూపెట్టలేదు, ఇటువైపు చూపెట్టలేదు. మీ ఇద్దరి వలన వాతావరణం కాలుష్యం అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఆస్ట్రిక్స్ మార్క్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? బై సైడింగ్ విత్ ద ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏంటి? క్లైమేట్ చేంజ్. ఎందుకు జరుగుతుంది? ఇదొక కలెక్టివ్ ఇంట్రెస్ట్. అందరూ కలెక్టివ్గా, బైలాటరల్ వన్స్ అందరూ ఏం చేయాలి? ఎస్, నా వలన జరుగుతుంది అంటే నా వలన జరుగుతుంది. సో అందరు కలిపి ఏం చేయాలి? తగ్గించాలి. వాతావరణ కాలుష్యం తగ్గించాలి, సముద్రంలో ఇంకా తగ్గించాలి అన్నారు. చూడండి, మనకి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిస్తాము అని అసలు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాట్లాడారు. కానీ బాబు 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అని తగ్గిద్దాము అని ఒక ఒప్పందంకి వచ్చారనమాట కన్వెన్షన్లో. ఓకే, సో కంపేర్ టు ది బైలాటరల్ వన్స్ యాడ్స్ ఎ న్యూ చాప్టర్. ఇది ద ఒపీనియన్ బై సైడింగ్ విత్ ద ప్రిన్సిపల్. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? దేనిని మనం సపోర్ట్ చేయాలి? పక్షపాతం. ద ప్రిన్సిపల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. దీన్ని కలెక్టివ్ ఇంట్రెస్ట్గా చూపెట్టు, అందరూ కలిపి చేయాలి. ఓకే, అది బైలాటరల్గా ఉండాలి. యాడ్స్ అ న్యూ చాప్టర్. దీనివల్ల ఒక కొత్త అధ్యాయం మనం మొదలు పెడతాం. ద నెసరీ మెజర్స్ ఆర్ టు బి డిసైడెడ్. ఏంటి మనం స్టెప్పులు తీసుకోవాలి, ఎలా మనం కాలుష్యం తగ్గించాలి, ఎలా సముద్రంలో కాలుష్యాన్ని పంపించడం ఇంకా తగ్గించాలి, ఎఫ్లూయెంట్స్ని డిశ్చార్జ్ని ట్రీట్ చేసి వాటర్ని పంపించాలి, ఈ మిగిలిపోయిన చెత్త అంతటిని ఏం చేయాలి, ఇవన్నిటి మీద అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత ఎప్పుడు చేయాలంట? ఇన్ ద లైట్ ఆఫ్ ది బెస్ట్. ఇన్ ద లైట్ అంటే ఇది ఏదో
చీకట్లో చేయకూడదు. ఇన్ ద లైట్ అంటే అక్కడ ఆథర్ ఏమంటారంటే when everybody sits and talks and everybody shares the knowledge that they have in the light of all the countries contributing, అన్ని కంట్రీస్ వాటి జ్ఞానాన్ని కంట్రిబ్యూట్ చేస్తే అందరూ ఒక తాటి మీద నిలబడి ఎస్ మన అందరి వలన కాలుష్యం జరుగుతుంది, ఎలా తగ్గిద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో వస్తారు. అన్ని ట్రై చేస్తారు అప్పుడు ఐడియాలు. లేకపోతే ద సీ లెవెల్స్ ఆర్ రైజింగ్, ద సకింగ్ ఇన్ ఆల్ ది ఎనర్జీ, ద హీట్ 90%. CO2 అయితే ఎంతన్నారు ఆథర్ గారు, ఇట్ ఈస్ సకింగ్ ఇన్ వాటర్. సో ఇవన్నీ ఏమవుతాయి, సముద్రంలోని కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. సో ఇన్ ద లైట్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ సైన్స్, ఇదంతా సైన్స్ కాబట్టి మన దగ్గర బెస్ట్ అవైలబుల్ తీసుకొని దాని జ్ఞానంలో ఇన్ ద లైట్ ఆఫ్ దట్ అండ్ ది రెలవెంట్ అంటే ఇంపార్టెంట్. రెలవెంట్ అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్, కావలసిన, అనవసరం వేయవద్దు, మనకి ఏవి రెలవెంటో. ఈ రెలవెంట్ ఎలా ఉండాలండి, ప్రపంచం అంతా జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్, ఇవి మన నేషనల్ స్టాండర్డ్స్ స్టేట్ స్టాండర్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ కంటైన్డ్ ఇన్. ఈ ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ఎందులో ఉంటాయి, కంటైన్డ్ ఇన్ ద UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. ఈ UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ దేని మీద మాట్లాడుతుంది, వాతావరణ మార్పు గురించి మాట్లాడుతుంది. ఇది ఎక్కడ మాట్లాడింది, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ అన్నమాట. వాతావరణం మారకూడదు అనేది అగ్రిమెంట్ పెట్టుకున్నాం ఎప్పుడు 2015లో. అండ్ ఆల్సో 1.5 degrees Celsius రాదర్ దాన్ 2. మనం అనుకున్నాం 2 చేద్దామని, బాబు 2 అనుకుంటే అట్లీస్ట్ 1.5 వరకైనా వస్తాము అని ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్లో అన్ని కంట్రీస్ సైన్ చేశాయి ఆల్మోస్ట్ 9 ఏళ్ళ క్రితం. ఓకే, యాజ్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ గోల్, గ్లోబల్గా యావరేజ్ టెంపరేచర్ గోల్ ఎంత ప్రపంచం అంతటికి 1.5 degrees Celsius తగ్గాలి. అనుకున్నది ఏంటి, 2 అనుకున్నాం, కానీ ఇంత అనుకుంటే అట్లీస్ట్ ఎక్కడికైనా వస్తాం. అది ఆథర్ గారి సదుద్దేశం. నెక్స్ట్ ఏమంటారు, ద ఒపీనియన్ డిస్క్రైబ్స్ ది ఆబ్లిగేషన్ అంటే మనం చెయ్యాలి, మనం చేయవలసిన పని. వీ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్. ఎందుకు, ప్రపంచం మనకి మంచి మొక్కలు, అక్కడి నుంచి ఆక్సిజన్, ఉండడానికి ఇల్లు, తినడానికి ఫుడ్ ఇన్ని ఇస్తుంది. ఓకే, ది ఎర్త్ ఈస్ గివింగ్ అస్ సో మచ్. మనం ఏం చేస్తున్నాం, పర్యావరణాన్ని పాడు చేసేస్తున్నాం, కాలుష్యం చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిస్క్రైబ్స్ ద ఆబ్లిగేషన్. మనం అంటే ఏదో చేయాలి కదా ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గడానికి, ఈ చెత్త అంతటిని తక్కువ వాడడానికి, బయోడిగ్రేడబుల్ వాడాలి, ఇంకా ప్లాస్టిక్ మానేయాలి. సో ఇవన్నీ లేటెస్ట్ వార్ క్రైస్ అనమాట. యుద్ధంలో అరుస్తున్నారు, యుద్ధ ప్రాతిపత్యాన్ని కూడా అనొచ్చు, వార్ ఫుటింగ్ అనమాట. ఇట్స్ అ వార్ క్రై, ఎవ్రీ కంట్రీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ యుద్ధ ప్రాతిపత్యాన్ని అందరూ ఓకే కాలుష్యం చేసే వస్తువులను కూడా తగ్గించేస్తున్నారు అనమాట, వాడకం. ఎందుకంటే దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో దే క్రియేటింగ్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెషర్ ఆన్ ఆల్ ద కంట్రీస్. సో ఇప్పుడు ద ఒపీనియన్ డిస్క్రైబ్స్ ద ఆబ్లిగేషన్ రిలేటింగ్ టు, మనకంటూ ఒక ఆబ్లిగేషన్ ఉంది కదా, చెయ్యాలి, మనం చేయవలసింది. రిలేటింగ్ టు ద టాస్క్, రిలేటింగ్ టు ద టేకింగ్ ఆఫ్ నెసరీ మెజర్స్, మనం చేయవలసినవి. ఇవన్నీ ఎలా చేయాలటండి, మనం డ్యూ డిలిజెన్స్ అంటే తూచ తప్పకుండా కరెక్ట్గా, డిలిజెంట్గా, వెరీ మెటిక్యులస్లీ, వెరీ హార్డ్ వర్కింగ్గా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ కోర్ కంప్లైంట్స్ చేస్తా, డ్యూలీ అండ్ డిలిజెంట్లీ. దట్ ఈస్ ద ఆబ్లిగేషన్. ఓకే, వీ హ్యావ్ అ డిలిజెంట్ obligation, that is due diligence, but the standard of it, okay, కానీ ఏ స్టాండర్డ్లో ఉండాలి, ఇన్ ద ఐస్ ఆఫ్ ది ఒపీనియన్, ఎవరైతే ఒపీనియన్ రాసి ఇచ్చారో ఈజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఈ డ్యూ డిలిజెన్స్ అన్నది వాళ్ళ కళ్ళల్లోని ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఆషామోషిగా చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, చాలా పద్ధతిగా వాళ్ళు చెక్ చేస్తారు, లేదండి మళ్ళీ చేయి, come on, you're releasing more effluents into the ocean, you have to reduce that అంటే రెడ్యూస్ చేసేయాలి.
You are not treating the water that is going in. Yes, sir, we will take. No, you are not taking it duly and diligently follow it. Where is the due diligence? Where is the core compliance అని అడుగుతారు కంపెనీస్ని. ఎవరు ఆ లా ఫ్రేమ్ చేసిన వాళ్ళు. ఎందుకు మనం దానికి సైన్ చేసాం? అది ఒక ఒపీనియన్. సైన్ చేయని కంట్రీలనే అడుగుతున్నారంటే సైన్ చేసిన కంట్రీలు ఇంకెంత అడుగుతారు? ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద ఒపీనియన్ ఇస్ స్ట్రింజెంట్. ఇది ఎందుకు ఇచ్చారంట? వన్ గివెన్ స్ట్రింజెంట్ వన్, ఏది ఒపీనియన్, గివెన్ ద హై రిస్క్స్. ఇది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ స్ట్రింజెంట్ వన్. ద ఒపీనియన్ ఈజ్ అ స్ట్రింజెంట్ వన్ గివెన్ ఆల్రెడీ. గివెన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ నిర్ధారణకు వచ్చాం. ఏమవుతుందంట? హై రిస్క్, చాలా ఎక్కువ డేంజర్ జరుగుతుంది. ఆఫ్ సీరియస్, చాలా ఆషామాషి కాదు, ప్రాణాలు పోయేంత సీరియస్. అండ్ ఇర్రివర్సిబుల్, ఒక్కసారి కానీ కాలుష్యం అన్నది మొదలెడితే దాన్ని వెనక్కి లాక్కోవడం కష్టం. ఇట్ కెనాట్ కమ్ బ్యాక్. ఇర్రివర్సిబుల్, ఓన్లీ మూవింగ్ ఫార్వర్డ్, కెనాట్ కమ్ బ్యాక్. ఓన్లీ మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్తాను. ఎందుకంటే రివర్స్ అంటే వెనక్కి రావడం. ఇర్రివర్సిబుల్, కెనాట్ కమ్ బ్యాక్. కెనాట్ కమ్ బ్యాక్కి పాజిటివ్గా ఏంటి? ఓన్లీ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఏంటి? కాలుష్యం మొదలవకూడదు, అయ్యింది అనుకోండి ఇంకా అంతే. అలా రోజు రోజుకి దినదినంగా అభివృద్ధి చెందేస్తుంది. అంటే ఎటువైపు? ఈ అభివృద్ధి పతనం కోసం అభివృద్ధి అనమాట. పర్యావరణ పతనం కోసం అభివృద్ధి చెందుతుంది. సో అది ఆథర్ గారు అంటున్నారు స్ట్రింజెంట్ వన్. ఎందుకంటే హై రిస్క్, చాలామంది చనిపోవచ్చు. సముద్రంలోనే కాదు, దానివల్ల జనాలు చాలామందికి చాలా అనారోగ్యాలు అవ్వచ్చు. సీరియస్ అండ్ ఇర్రివర్సిబుల్ హామ్. సీరియస్ అండ్ మళ్ళీ వెనక్కి తీసుకోలేము. హామ్ అంటే ఏంటి? మంచిగా చెడు. దేనికి? మెరీన్ ఎన్విరాన్మెంట్కి, సముద్రంలో ఉండే వాతావరణానికి కూడా కాలుష్యం చేసేస్తున్నారు. ఫ్రమ్ సచ్ ఎమిషన్స్. సంథింగ్ దట్ ఈస్ సెంట్ అవుట్. బట్ ద పార్టీస్, ఎవరైతే సైన్ చేశారో, ఆబ్లిగేషన్స్, మనం అంటూ కొన్ని కట్టుబాట్లు ఉండాలి కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆబ్లిగేషన్ ఏంటి? మనం తీసుకోవాలి అన్ని నెసరీ జాగ్రత్తలు, ఆల్ నెసరీ మెజర్స్, స్టెప్స్ టు బి టేకెన్. ఏం చేయాలి? టు రెడ్యూస్ ద ఆంథ్రోపోజెనిక్, ఏమన్నాను? pH లెవెల్స్ ఇన్ ది ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ అన్నాను కదా. హైడ్రోజన్ లెవెల్స్, చెత్త, పొల్యూషన్, అసిడిటీ, చాలా. అసలు జనాలు ఆర్ క్రైయింగ్. సార్ పల్మనాలజికల్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి, లంగ్స్ పాడైపోతున్నాయి. మనం కానీ ఏ సిగ్నల్ దగ్గర నిలబడినా, ఓకే, ఒక డీజిల్, ఒక గ్యాస్, పెట్రోలు అన్నీ కలిపోయి, ఓకే, స్మోక్, రెడ్ ఇచ్చుంటాడు, గీ అని రేస్ చేస్తూ ఉంటారు. క్లియర్? ఆపరు. ఎందుకు? తొందరగా వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ చూడండి, ఎంతంత స్మోక్ మనం రోజు పీల్చేస్తున్నాం లంగ్స్లోకి. సో ఇవన్నీ రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ ఆంథ్రోపోజెనిక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? ఎమిషన్ అంటే లోపల గుంటలు లేదు, బయటకు వదిలేస్తున్నారు. విత్ ఆర్టికల్ 194(1) ఆర్ వెరీ జనరల్ ఇన్ నేచర్. ఈ ఆర్టికల్ చాలా జనరల్గా ఉంది కాబట్టి జనాలు దాన్ని కాస్త ఉల్లంఘిస్తారు. అదే కానీ క్వాలిఫైడ్గా ఉండుంటే, ఇలాగే ఉండాలి మీరు అని, అప్పుడే జనరాలిటీ జనాలు చూడరు. బాబోయ్ అమ్మో, ఇది కానీ మనం కానీ పాటించకపోతే మనమే ట్యాక్స్ వేస్తారు, మనతో బిజినెస్ చేయరు. ఏవో ఆంక్షలు పెట్టాలి, ఎంబార్గోలు, బ్లాకేడ్స్ ఇలాంటివి చేస్తేనే కానీ కంట్రీస్కి సీరియస్నెస్ ఆఫ్ మెరీన్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అనేది తెలియట్లేదు అని ఆథర్ గారు అంటున్నారు. ఓకే, విదిన్ ఆర్టికల్ 194(1) ఆర్ వెరీ జనరల్. దిస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్. దీన్ని మనం ఎలాగ ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, ఇంటర్ప్రెట్, కాంప్రిహెండ్, రీడ్ బిట్వీన్ ద లైన్స్. కాంప్రిహెండ్ ఎలా అర్థం చేసుకోవచ్చు, ఓకే, బిట్వీన్ ద లైన్స్ ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇంటర్ప్రిట్ చేయడం. బిట్వీన్ ద లైన్స్ అంటే ఎవరన్నా వచ్చి ఇన్స్టిట్యూట్లోని మా వాడు ఇప్పుడు బాగా బిహేవ్ చేస్తున్నాడండి అంటే, ఇన్ని రోజులు ఇంత బాగా బిహేవ్ చేయట్లేదు, వెంటనే మన లాజికల్ కంక్లూషన్కి వచ్చేవచ్చు. సో అది ఇంటర్ప్రిటేషన్. దిస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అని ఉంటుంది చూడండి, మీకు ఇంటర్ప్రిట్ చేయగలగాలన్నమాట. సో ఇది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? టు మీన్ దట్ నైదర్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ మస్ట్ బి ప్రివెంటెడ్. ఓకే, పొల్యూషన్లోని రిలీజ్ ఆఫ్ ఆల్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా,
మస్ట్ బి ప్రివెంటెడ్. అవి ప్రివెంట్ చేయలేము. నార్ దట్ ఆంథ్రోపోజెనిక్ పిహెచ్ లెవెల్స్ అన్నాను కదా, జిహెచ్సి మస్ట్ సీజ్ అంటే స్టాప్ ఇమ్మీడియట్లీ, వెంటనే ఆర్ ఈవెన్ ఈవెన్చువల్లీ. ఓకే, సో ఏమంటారు, దిస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ టు మీన్ దట్ నైదర్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ మస్ట్ బి ప్రివెంటెడ్, ఓకే, నార్ దట్ ద ఆంథ్రోపోజెనిక్ GHC emission must cease immediately or even eventually. సో కాలక్రమేణా ఈ ఆంథ్రోపోజెనిక్ GHG అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, అట్ ద సేమ్ టైం పొల్యూషను వెంటనే ప్రివెంట్ చేసేలేం, వెంటనే ఆపికండి, ఇమ్మీడియట్గా ఆపికండి చేయలేం. ఆపికండి అని అంటలేదు వాళ్ళు. ఎమిషన్స్ మస్ట్ సీజ్ ఇమ్మీడియట్లీ. కొన్ని అయితే ఇమ్మీడియట్గా ఆపియాలి, కొన్ని ఏం చేయాలి, ఈవెన్చువల్గా వెళ్తాయి. అంటే గ్రాడ్యువల్గా దే టేక్ ఫార్వర్డ్, గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా టేపర్ చేస్తారు. ఓకే, సో ఎమిషన్ని మెల్లిగా టేపర్ చేస్తారు. అంటే ఎంత ఉన్నదాన్ని అలా టేపరింగ్ రిడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. చూడండి ఎంత. బట్ ద పార్టీస్ ఆబ్లిగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆల్ నెసరీ మెజర్స్ టు రెడ్యూస్ ఆంథ్రోపోజెనిక్ GHG ఎమిషన్స్ విదిన్ ఆర్టికల్ 194(1) ఆర్ వెరీ జనరల్ ఇన్ నేచర్. చాలా జనరల్గా ఉంది. దిస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ టు మీన్ దట్ నైదర్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ మస్ట్ బి ప్రివెంటెడ్, నార్ దట్ ఆంథ్రోపోజెనిక్స్ GHG ఎమిషన్ మస్ట్ బి సీజ్, మస్ట్ స్టాప్ ఇమ్మీడియట్లీ ఆర్ ఈవెన్ ఈవెన్చువల్లీ. సో ఈ ఒక్కసారి నేను అన్నట్టు పొల్యూషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆపడం అంటూ ఉండదు. వెంటనే టుమారో యూ హ్యావ్ టు స్టాప్ అంటే మరి ప్రొడక్షన్ ఏమవుద్ది, కంపెనీ ఏమవుద్ది, ఈవెన్చువల్గా ఆపియాలి. ఈవెన్చువల్గా కూడా అవ్వదు, కానీ తగ్గించండి. మీరంటూ మీరు ఏదో ఫిల్టర్స్ ఏదో వాడి, బయోడిగ్రేడబుల్ వాడి, వాతావరణం కాలుష్యం అవ్వకుండా అలాంటివి ఏవో వాడి కాస్త ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయండి. మనకి మనం పుట్టినప్పుడు, మనం పెరిగినప్పుడు, మనం చిన్నప్పుడు మనకి ఎటువంటి వాతావరణాన్ని ఇచ్చారు మన పేరెంట్స్, అదే వాతావరణాన్ని మనం మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా? గుండు మీద చేసుకుంటే ఏముంటుంది మనకి ఆన్సరు? నో. ద కైండ్ ఆఫ్ ఎర్త్ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ మై ఫాదర్, యామ్ ఐ గివింగ్ ద సేమ్ ఎర్త్ విత్ ద సేమ్ టెంపరేచర్ లెవెల్స్ అండ్ పొల్యూషన్ లెవెల్స్? ద ఆన్సర్ ఈజ్ ఎ వెరీ అఫర్మేటివ్ నో. అండ్ చాలామంది నేను చెప్పిన దాంతో రెసనేట్ అవుతారు, అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అని. ఎందుకు? ఇప్పుడు అన్నీ వేడి ఎలా పెరిగిపోతుంది. క్లియర్? ఈ సంవత్సరం ఎలాగుంది అసలు? ప్రతిసారి ఇలా పెరుగుతూనే వస్తుంది. సో అది ఆథర్ గారి గోడ్ అన్నమాట. మెజర్స్ దట్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ మెరీన్ పొల్యూషన్ ఏంటంటే, మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి మనం పద్ధతులు ఫాలో అవ్వాలంటే, గ్రాడ్యువల్గా అంటే స్లోలీ. గ్రాడ్యువల్లీ అంటే ఏంటి? స్లోగా, ఒకేసారి దైవం పడిపోతుంది. స్లోగా బట్ స్లోలీ రెడ్యూస్ మెరీన్ పొల్యూషన్ బై లోవరింగ్. ఏం చేయాలి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం తగ్గించేయాలి? లోవరింగ్, తగ్గించాలి. రెడ్యూసింగ్ GHG ఎమిషన్స్. ఇందాక అన్నాను చూడండి, ఒక్కసారి మొదలు పెడితే అది ఈవెన్చువల్గా ఆగిపోవాలి, ఇమ్మీడియట్గా ఆగిపోవాలి, ఆగదు. కానీ కాస్త తగ్గించండి. అదే ప్రాధాయపడుతున్నారు అందరూ. మెరీన్ పొల్యూషన్ బై లోవరింగ్ GHG ఎమిషన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇవాళ రేపు ఎల్లుండిలో అవ్వదు ఇది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వుడ్ బి సఫిషియంట్. ఇది చాలు, వుడ్ బి ఇనఫ్, వుడ్ బి సఫిషియంట్. ఎప్పుడు? ఇఫ్ దే గ్రాడ్యువల్లీ రెడ్యూస్. ఓకే, ఇఫ్ దే గ్రాడ్యువల్లీ రెడ్యూస్. జరుగుతుందా? జరగదా? ఏమో, కానీ జరిగితే చాలా మంచిది. అందరికీ మంచిది. రాబోయే తరాలకు కూడా మంచిది అనమాట. సో స్టిల్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ జనరల్ ఆబ్లిగేషన్. అందరికీ ఇది ఆబ్లిగేట్ అయి ఉన్నారు. క్వాలిఫైడ్ కంట్రీసే కాదు, అందరూ ఆబ్లిగేట్ అయి ఉన్నారు బై ది ఇంటర్నేషనల్ ట్రీటీ. ఓకే, ఆన్ ఇంటర్నేషనల్ లా. సముద్రంలో కాలుష్యం పెరిగిపోతుంది అని అందరూ సంతకం పెట్టాలి. ఓకే, ఇది ఏంటి? అండర్లైన్ చేస్తుంది. ఇట్ ఈస్ అండర్లైనింగ్ అంటే హైలైటింగ్, అండర్స్కోరింగ్. ఓకే, హైలైట్ చేస్తుంది ఏంటంటే, ఇట్ ఈస్ హైలైటింగ్ ఏంటంటే ఇది. ఓకే, వన్ థింగ్,
ఒకటి మాత్రం చెప్పచ్చు, దట్ స్టేట్స్ డు నాట్ హ్యావ్, స్టేట్స్ అన్నవి అంటే కంట్రీస్ అన్ఫెటర్డ్, ఫెటర్డ్ అంటే ఏంటి, చైన్డ్, అన్ఫెటర్డ్ అంటే ఫ్రీ ఫ్రమ్ చైన్డ్, అంటే ఎటువంటి ఫ్రీ ఫ్రమ్ చైన్స్, అంటే ఫ్రీ ఫ్రమ్ చైన్స్ అంటే ఏంటి ఇక్కడ, అంటే ఎటువంటి బంధాలు లేవు, ఎటువంటి బంధాలు లేవు అనమాట. సో ఒకటైతే క్లియర్, దట్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ అన్ఫెటర్డ్ డిస్క్రెషన్. డిస్క్రెషన్ అంటే ఏంటి, బిహేవింగ్ అట్ యువర్ ఓన్ విల్, ఓన్ విల్ అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయండి అని మనకి కళ్ళలు తెంపుకు వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయండి అని ఎవ్వరు అంటలేదు. దెర్ ఇస్ నో అన్ఫెటర్డ్ డిస్క్రెషన్, అంటే దేర్ ఈజ్ ఏ కంట్రోల్, దేర్ ఈజ్ అ కంట్రోల్, మీ మీద కంట్రోల్ ఉంది. ఏంటంట, యూ హ్యావ్ టు అడ్రస్ ద క్లైమేట్ చేంజ్. ప్రతి కంట్రీ హ్యాస్ టు ఆన్సర్, అడ్రస్ చేయాలి. మా వల్ల ఎంత అవుతుంది, మేమేం చేస్తున్నాం, మేము పర్యావరణంలోని ఓకే మా వలన ఒక 20% అవుతుంది, మేము 15% మొక్కలను ఏదో చేస్తున్నాం. ఏం చేస్తున్నారు, అందరూ ఏదో ఎవరొకరు చేస్తారు అనుకుంటే ఏమవుద్ది, మెరీన్ లైఫ్ పాడైపోతుంది. సో అడ్రస్సింగ్ క్లైమేట్ చేంజ్, మియర్ ఐడెంటిఫికేషన్. మియర్ అంటే ఏదో నామకే వాస్తే, అంటే ఏదో పట్టుకున్నాం, అదిగో అక్కడ ఉంది. మియర్ కాదు, యూ షుడ్ సబ్స్టాన్షియలీ టెల్. మియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జనరల్ ఆబ్లిగేషన్. ఓకే, మియర్ అంటే ఐ హ్యావ్ టు ఫాలో బికాస్ ఐమ్ ఫాలోయింగ్, బట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ సీరియస్లీ. దట్ షుడ్ నాట్ బీ ద వే. అలా ఉండకూడదు, నేను సీరియస్గా ఫాలో అవ్వాలి. ఏదో ముక్కు పట్టుకొని మమ్మ అంటే ఎందుకు మమ్మ అంటున్నావు, తెలియకపోతే ఎందుకండి మమ్మ అనడం. క్లియర్? సో మియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జనరల్ ఆబ్లిగేషన్ విల్ బీ సింబాలిక్ వాల్యూ అండ్ ఈస్ ఇన్యాడిక్వేట్. ఏదో పట్టుకున్నాం, ఓకే డోంట్ స్మోక్ అని వరల్డ్ క్యాన్సర్ డే నాడు ఇలా వెళ్తూ ఉంటారు అంతే. క్లియర్? దానివల్ల మనకు అసలు ఏమని తెలుసా, అసలు ఏంటవుతుంది, ఎందుకు దానివల్ల ప్రాణాలు ఎలా పోతున్నాయని అదేం మాట్లాడరు. ఓన్లీ సింబాలిక్ వాల్యూ. ఆగస్ట్ 15th నాడు కొంతమంది ఫ్లాగ్ పెట్టుకుంటారు. క్లియర్? మధ్యాహ్నం కల్లా అనకూడదు కానీ తప్పు పడేస్తారు నేల మీద. అది మన జాతీయ పతాకం, కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ వాల్యూస్ అయిపోయి, అండ్ ఇది ఇన్యాడిక్వేట్. ఇలా చేస్తే మాత్రం కాలుష్యం తగ్గదు, కాలుష్యం ఇంకా పెరిగిపోద్ది. ఎక్కడ? సముద్రాల్లో. ఓకే, సముద్రంలో. సో క్రిస్టినా వాక్డ్, an expert on environmental law, says most states are already implementing. ఆవిడ అంటుంది, ఏమంటున్నారు, మోస్ట్ స్టేట్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్, ఫాలో అవుతున్నారు. ఓకే, ఆచరణలో పెట్టారనమాట. ఇంప్లిమెంట్, ఓకే ఆచరిస్తున్నారు, ఆచరణ. దర్ ఇంప్లిమెంటింగ్ ఏంటి, సమ్ యాక్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, రిడక్షన్. ఓకే, మా వంతు మేము కృషి చేస్తున్నామండి అని చెప్తున్నారు. ద క్రక్స్, ద సెంటర్, క్రక్స్ అంటే కోర్ అనమాట. ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ నాట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్. ఏదో మనం చెయ్యాలి కదా అని చేయడం కాదు, నాట్ ది ఎగ్జిస్టెన్స్. ఓకే, ఆ వర్డ్ అందుకని ఐ మార్క్డ్ ఇట్, నాట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్ టు రెడ్యూస్ క్లైమేట్ చేంజ్, రాదర్ కంటెంట్ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ ఇట్? Oh, I will reduce the, I will reduce the pollution into the sea. No. How are you trying to reduce it? What is the content that you are following? Please show us. And adagali. Okay, but rather the content in particular, the standard of conduct. మీ ప్రవర్తన ఎలాగుంది, applicable in relation to this obligation. ఆబ్లిగేషన్ అందరికీ ఉంది, కానీ మీరు ఏ స్టాండర్డ్స్ అప్లై చేస్తున్నారు మీ యొక్క ప్రవర్తనలోని, మీ యొక్క ఇండస్ట్రియల్ ప్రాసెస్లోని, సో దట్ పర్యావరణకి ఇంత హాని కలగకుండా ఉంటుంది. ఓకే, పర్టికులర్లీ ద స్టాండర్డ్ ఆఫ్ కాండక్ట్ అప్లికబుల్ ఇన్ రిలేషన్ టు దిస్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఏంటి? టు మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్, ఓకే, దట్స్ ద most important thing. The example to substantiate, to support. Substantiate ante enti? To support. Okay, example ichar. This point is the decision, or court lo decision ichar, Netherlands Supreme Court in Urgenda Foundation versus the Netherlands. Ikkada court emandante, court
హెల్డ్ అంటే కోర్టు అంత వాదాలు ప్రతివాదాలు అన్నీ విన్న తర్వాత ఏం చెప్పిందంటే దట్ టు కంప్లై కంప్లై అంటే ఏంటి, అగ్రీ, డ్యూ డిలిజెన్స్ అండ్ కోర్ కంప్లైన్స్ అన్నాను కదా. సో కంప్లై విత్ జనరల్ మిటిగేషన్, ఏదో చెయ్యాలి కదా అని మిటిగేషన్ ఆబ్లిగేషన్ ఈజ్ ఇన్ఫర్డ్ బిట్వీన్ ద లైన్స్. ఎలా చదవచ్చు అంటే ఇన్ఫర్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఫ్రమ్ ద యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్, యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ ECHR, ఇన్ ద లైట్ ఆఫ్, ఓకే అందరూ కూర్చుని అక్కడ లైట్ వేయడం కాదు, ఇన్ ద లైట్ అంటే నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇన్ ద లైట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ డ్యూ కేర్. ఓకే ఎలాగ మనం కేర్ తీసుకుంటున్నాము, డ్యూ డిలిజెన్స్ ఏ స్టాండర్డ్లో మనం ఫాలో అవుతున్నాము. ద నెదర్లాండ్స్ హ్యాడ్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టు 25% బిలో 1990 లెవెల్స్. 1990 లెవెల్ కన్నా ఎక్కువైపోయింది అనమాట. బై ఏ టైం కల్లానండి, 2020, యాజ్ అపోజ్డ్ టు ద గవర్నమెంట్స్ ఇన్సఫిషియంట్ ఎగ్జిస్టింగ్ ప్లెడ్జ్ ఆఫ్ 17%. గవర్నమెంట్ దేనికి ప్రామిస్ చేసింది, ప్లెడ్జ్ అంటే ఏంటి, యాజ్ అపోజ్ టు ద గవర్నమెంట్స్ ఇన్సఫిషియంట్ ఎగ్జిస్టింగ్ ప్రామిస్ చేసింది ప్లెడ్జ్ ఐ విల్ 17% అని, కానీ దానికన్నా ఎక్కువైపోతుంది, 25% అవుతుంది. సో యాజ్ అపోజ్ టు ద గవర్నమెంట్స్ ఇన్సఫిషియంట్ ఎగ్జిస్టింగ్ ప్లెడ్జ్ అయితే 17% అని అన్నారు, కానీ నిజంగా ఏం చేస్తున్నారు, దే హ్యాడ్ టు రెడ్యూస్ ద GHC టు 25% బిలో 1990 లెవెల్స్ బై 2020 కల్లా. కానీ ఇది అపోజ్డ్ టు ది గవర్నమెంట్స్ ఇన్సఫిషియంట్ ఎగ్జిస్టింగ్ ప్లెడ్జ్ ఆఫ్ 17 అంటే అసలు మీరు అలాంటి ప్రామిస్లు చేయకండి, మీరు అసలు ఇప్పటికే 25% పైన తగ్గించాలి. మీరు ఏమొచ్చి 50% పొల్యూట్ చేస్తూ నేను 10% ప్రామిస్ చేస్తానంటే 40% మరి ఎవరు భర్తీ చేస్తారు, ఎంత పొల్యూషనా, మరి దారుణం అంటారు కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద కోర్ట్ ఐడెంటిఫైడ్ దిస్ టార్గెట్ లార్జ్లీ బై, ఈ టార్గెట్ కోర్ట్ ఎలాగ ఐడెంటిఫై చేసింది, ఎలాగా నిర్ధారించింది ఇది జరుగుతోంది అని పాయింట్అవుట్ చేయగలగాలి కదా. లార్జ్లీ ఎలాగంటే బై రిలయింగ్ అనగానే డిపెండింగ్, దేని మీద డిపెండ్ అయ్యింది కోర్టు ఒక నిర్ధారణకి, ఆన్ సైంటిఫిక్ ఎస్టిమేట్స్. సో గ్యారంటీగా సైన్స్ యొక్క హెల్ప్ తీసుకుని బాబు చూడండి అసలు ఎంత ఉంది ఏంటి, అసలు ఎంత ఉండాలి, వీళ్ళు ఎంత ప్రామిస్ చేశారండి సార్, వాళ్ళు ప్రామిస్ అయితే తక్కువ చేశారండి, దారుణాలు ఎక్కువ జరిగిపోతున్నాయి, అసలు ఇంత చేసేస్తున్నారు, వాళ్ళు ఎంత అన్నారు. సో మీరు ఎంతో కొద్ది పర్సంటేజ్ సెట్ చేయండి, వాళ్ళు ఏ లెవెల్ వరకు వాళ్ళు ప్రామిస్ చేసింది అయితే మాత్రం చాలా తక్కువ, అంతకన్నా ఎక్కువ ఉండాలి వాళ్ళకి. అలాగని జరుగుతున్నంత చేసి అంటే వాళ్ళు ఇంకా అక్కడ ఇండస్ట్రీస్ మూసేయాలి, అలాగవ్వదు. చూడండి ఎన్ని కరవమంటే పాము కోపం, వదలమంటే కప్ప కోపం అన్నట్టుగా ఇండస్ట్రియల్ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు పొల్యూషన్ జరుగుతుంది, కానీ ఆ పొల్యూషన్ తగ్గించాలి. మేమేమొచ్చి 10% వరకే చూస్తామండి అంటున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నది ఎంత ఉంది, 10% ఎప్పుడో దాటేశారు. అప్పుడు ఏం చేయాలి, బాబు మీరు 40-50 పొల్యూషన్ చేస్తున్నారు, మీ ప్రామిస్ ఆల్రెడీ 10 ఉంది, అట్లీస్ట్ 20% చెత్త పంపించండి, 30 ఉంచండి, 30 తగ్గించుకోండి అని చెప్పగలిగే డెసిషన్ అన్నమాట ఇది. రిలయింగ్ ఆన్ సైంటిఫిక్ ఎస్టిమేట్స్ అండ్ ద లీస్ట్ కాస్ట్ మెథడ్, మీకు పెద్ద ఖర్చే ఉండదు, ఇది లీస్ట్ కాస్ట్ మెథడ్ ఆఫ్ అచీవింగ్ 2%. ప్రతి కంట్రీ ప్యారిస్ కన్వెన్షన్ ఉంది కదా 2% తగ్గించేస్తాం డిగ్రీ సెంటిగ్రేడ్ అని, బాబు 1.5 చేయండి బాబు చాలు అని. చూసారా, వాళ్ళు 2 అంటే 1.5 అంటే 0.5 ఇటు అటు, కొన్ని కంట్రీలు వేడిగా ఉంటాయి, కొన్ని కంట్రీలు చల్లగా ఉండొచ్చు. సో ఆ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు అనే ఒక సాటిస్ఫాక్షన్ రావాలి దేశాలన్నీను. సో ఆఫ్ అచీవింగ్ 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ గోల్ ఇన్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది అనమాట, ఇది అచీవ్ చేయొచ్చు. ద ఒపీనియన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద మెథడాలజీ. అందరికైతే ఒపీనియన్ ఉంది, కానీ ఎలాగా ఐడెంటిఫై ద మెథడాలజీ, దాన్ని కాంక్రీట్గా అంటే ఏదో అబ్స్ట్రాక్ట్గా కాదు, చేద్దామని కాదు, కమాన్ చెయ్యి అనే కాంక్రీట్గా, ఓకే ఒక నిలబడిపోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, దిస్ మెథడాలజీ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. ఇక్కడ వర్డ్ కాంక్రీట్గా ఎలా ఉంది,
He's used it as this methodology has to be strong. That can be used to assess a state's requisite level. దీన్ని ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి? దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసి అసెస్ అంటే వాల్యూ చేయొచ్చు. వి కెన్ సే ఒక స్టేట్ యొక్క రిక్విజిట్ లెవెల్ ఎంత ఉండాలి, ఎంత రిక్వైర్డ్ లెవెల్లో ఉండాలి ఆఫ్ రిడక్షన్. కాంక్రీట్గా దీన్ని మనం యూజ్ చేసుకొని అసెస్ చేస్తాం, ఇంత ఉండాలండి అని. ఓకే, రిక్వైర్డ్ లెవెల్ ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత రెడ్యూస్ చేయాలి, ఈ మిటిగేషన్ యాక్షన్. ఇది మనకి ఇదంతా దేని మీద బేస్ చేసుకుని చెప్తున్నాం? ఉర్జెండా జడ్జ్మెంట్. ఎంత ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అన్నమాట. ఇది ఒక మెథడాలజీ దట్ ఈస్ కాంక్రీట్. ఇట్ కెన్ బి యూజ్డ్. వీ కెన్ అసెస్, వీ కెన్ టెల్ ద స్టేట్స్ రిక్విజిట్ లెవెల్ ఆఫ్ mitigation, and they have to act on that. They can't sit on it. They have to act towards reducing the pollution. Okay, moreover, inte kaakunda the necessary measures to be taken as per the opinion. First opinion ochindi kada, are to be subject to be means available. ఇవన్నీ దేని కింద రావాలి? మన దగ్గర ఉన్న మీన్స్ టువర్డ్స్ ది ఎండ్. ఇప్పుడు మీరు ఐఏసీ ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఉద్యోగం కోసం. సో మేము మీకు ఉద్యోగానికి మధ్యన వీఆర్ ద మీన్స్, వీఆర్ ద వారధి అనమాట. వీఆర్ హెల్పింగ్ యూ టు రీచ్ యువర్ టార్గెట్. ఓకే, సో టు బీ సబ్జెక్ట్ టు ద మీన్స్ అవైలబుల్ టు ద స్టేట్స్ అండ్ దేర్ కేపబిలిటీస్. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి, వాళ్ళు చేయగలిగే ఇన్వెస్ట్మెంటు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత చేయాలి, మీన్స్ అవైలబుల్ టు ద స్టేట్స్. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ ఎందుకు? విచ్ మీన్స్ ఇవన్నీ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ. అంటే ప్రతి కంట్రీను అది ఎంత కాలుష్యం తగ్గించాలి, అది తగ్గించగలగాలి. అంతేగాని నేను 10 చేశాను వాడిని 20 చేయమని లేదు. ఆ రాష్ట్రం చిన్నదే ఉంటుంది, వాడికి 5, 4 ఎంత పెడతారు, బాబు నీ ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్ ఎంత ఉండాలి, ఎంతకన్నా దాటకూడదు అని. క్లియర్? సో విచ్ మీన్స్ దట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఎవరు చేయవలసిన పని అది చెయ్యాలి. సో ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోకూడదు. అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఓ ఇట్ ఈస్ దే, ఓ ఈ లా ఉందా, అయ్యో నాకు తెలియదండి ఉందని అనకూడదు. ఇన్ డిసైడింగ్ ద రిక్విజిట్ లెవెల్ ఆఫ్ మిటిగేషన్. ఎంతెంత ఎవరు రిక్విజిట్, ద రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ రిడక్షన్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఏమన్నారు అవుతారు? ఇఫ్ ఎనీ చేయగలిగితే అంతకన్నా ఎక్కువ అంతా మంచిది. ఇఫ్ ఎనీ. ఓకే, ఫైనల్గా ఏమన్నారు? దో అడ్వైజరీ ఒపీనియన్. మనం అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చినప్పటికి కూడాను ల్యాక్స్ లీగల్ ఫోర్స్. దీన్ని మనం కోర్టు ద్వారా మనం వాళ్ళ మీద రుద్దలేం. ఓకే, లీగల్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ చేయలేం. వాళ్ళు ఎస్ మా వల్ల కాలుష్యం జరుగుతుందని తెలియాలి. ఇట్ డస్ నాట్ నెసెసర్లీ ఎఫెక్ట్ ఇట్స్ పొలిటికల్ పుల్. ఓకే, దీనివల్ల వాళ్ళకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ పుల్ వెనక్కి లాగదు. ఎందుకంటే పుల్ యాజ్ అథారిటేటివ్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. అథారిటేటివ్, ఆల్ హ్యావింగ్ ఆల్ కంట్రోల్, ఆల్ పవర్ఫుల్. జుడిషియల్, లీగల్గా. ప్రొనౌన్స్మెంట్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం వీ హ్యావ్ టు కంట్రోల్ ద క్లైమేట్ దట్ ఈస్ స్పాయిలింగ్ ది marine life. So we have to look into all these areas because this is how it has to go. ఎందుకంటే ఆ రిక్విజిట్ లెవెల్ ఏమన్నారు? 5% ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఈ స్టాక్స్, ఈ రీఆర్గనైజేషన్లో ఎన్ని చేసుకోవాలి చూడండి. ఆ ఈక్విటీ గ్యారంటీ, ఫెయిర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇది అడ్వైజరీ ఒపీనియన్. అంటే అడ్వైజరీ ఒపీనియన్ ఏంటంటే ఇట్ హ్యాస్ నో బైండింగ్ ఫోర్స్. బైండింగ్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది? వెంటనే అథారిటేటివ్ ప్రెసిడెంట్ ఉండదు. లేకపోతే ఏమవుద్ది? వన్ విచ్ ద జడ్జ్ ఈస్ బౌండ్ టు ఫాలో. అథారిటేటివ్ ప్రొనౌన్స్మెంట్స్ కానీ ఉంటే జడ్జ్ గారు ఫాలో అవ్వడానికి ఈజీ అవుద్ది. అది ఇర్రెస్పెక్టివ్. అంటే నువ్వు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, నువ్వు మాత్రం నా చెయ్యాలి
అని ఎప్పుడు చెప్పగలం? అది అడ్వైజరీ ఒపీనియన్కి లీగల్ ఫోర్స్ ఉంటే. ఇంకో మాటల్లో చెప్పాలి అంటే, ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ బైండింగ్ ఆన్ ఎ జడ్జ్ ఆఫ్ ద హై కోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ స్టేట్. సో సుప్రీం కోర్టు కానీ ఒక డెసిషన్ ఇచ్చిందనుకోండి, మిగతా రాష్ట్రాల్లోని ఏ హైకోర్టు జడ్జ్ అయినా ఎస్ సుప్రీంకోర్టు చెప్పిందంటే నాకన్నా పెద్ద కోర్టు, సో దాన్ని నేను ఫాలో అవ్వాలి అన్నది అథారిటేటివ్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంటు రావాలి. ఎందుకంటే అడ్వైజరీ ఒపీనియన్ ల్యాక్స్ లీగల్ ఫోర్స్. అప్పుడు ఇట్ డస్ నాట్ నెసరీ ఎఫెక్ట్స్ ఇట్ పొలిటికల్ పుల్. దాన్ని మనం పవర్ఫుల్గా లాగగలగాలి యాజ్ అథారిటేటివ్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. దిస్ ఈస్ అన్ ఆర్టికల్ విత్ రిగార్డ్స్ టు మెరీన్ పొల్యూషన్. ఓకే, సో ఇందులోని వొకాబులరీ, ఇందులో యూసేజ్, ఇందులోని ఎలా వాడారు ఆథర్ గారు, ఎన్ని ఇంటర్నేషనల్ యాక్ట్లు మనకు తెలిసాయి, ఎన్ని లాస్ తెలిసాయి, ఎన్ని ట్రీటీస్ తెలిసాయి, ప్యారిస్ అగ్రిమెంటు, ఇవన్నీ ఒకసారి మీరు మళ్ళీ చదువుకుంటే మా జీకే బుక్స్లోని కానీ మా పాలిటీ బుక్స్లో కానీ ఐఏసీ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, మీకు ఇంకో బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. మీరు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అయితే, మీరు పరీక్షార్థులు అయితే ఈ క్లాసులు మీకు ఎంతో దోహదపడతాయి. ఐఏసీ హైదరాబాద్ యాజమాన్యం స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అనే సదుద్దేశంతో చేస్తున్న ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అన్నది ఈజ్ ఎ ఆన్గోయింగ్ ప్రాసెస్. సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.